Good morning. Now we discuss spectroscope techniques here in which in unit 1 and unit 3 is over and unit 3 లో మనకి ఏముందంటే UV visible spectroscopy UV visible spectroscopy. So here in which uh, the topic is types of transitions, chromophores, conjugated dienes, and polymers, unsaturated carbonyl compounds, Woodward phase, and calculation of UV spectroscopy. And another one is the electronic spectra of diatomic molecules, Barn-Opinier approximation, vibrational force structures, bond association, bond sequence, Frank and Mann. These are the important ones. So here in which the first one is types of transition and chromophores, and after that the calculation of Woodward phase rule by using the Woodward phase rule for the calculation of dienes, trianes, and unsaturated carbon compound. Very important essay question. Woodward phase rule. So first of all, the types of transitions. Types of transitions means here in which electronic transitions అంటారు ఏమంటారండి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ సో ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అంటే ఏంటి అంటే మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ కనుక చూస్తే ఆర్గానిక్ కెమిస్ట్రీలో బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఏంటండి బాండింగ్ ఎలక్ట్రాన్స్ మనకి ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆర్గానిక్ కాంపౌండ్ ఎలా ఉంది కార్బన్ విత్ హైడ్రోజన్ oxygen, nitrogen, sulfur, and the halogens. The combinations of carbon with the hydrogen. తర్వాత ఆక్సిజన్ నైట్రోజన్ సల్ఫర్ అంటే ఎక్వాటమ్స్ అండ్ హాలోజన్స్ దీని కాంబినేషన్స్ తోటి మనకి మాలిక్యూల్స్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది ఇందులో మనకి ఏమంటుందంటే కోవలెంట్ బాండ్ ఈ ఈ ఆటమ్స్ మధ్య ఏ టైప్ ఆఫ్ బాండ్ ఉంటుందండి కోవలెంట్ బాండ్ ఓకేనా సో కోవలెంట్ బాండ్ లో బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఏంటండి బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఏంటి అంటే సిగ్మా ఎలక్ట్రాన్స్ పై ఎలక్ట్రాన్స్ అండ్ ఎన్ ఎలక్ట్రాన్స్ సో దీస్ త్రీ ఆర్ ద బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆర్గానిక్ మాలిక్యూల్ లో సిగ్మా 5 ఎన్ అనేది బాండింగ్ ఎలక్ట్రాన్స్ sigma 5 n are the bonding electrons in the organic molecule. So organic molecule లో carbon with hydrogen, oxygen, nitrogen, sulfur and halogens తోటి form a bond ఏంటంటే ఇక్కడ covalent bond bonding electrons ఇది. ఇప్పుడు types of electronic transitions అన్నారు. Types of electronic transitions. Electronic transitions అంటే ఏంటంటే వీటి మధ్య ట్రాన్సిషన్ అనేది ఏ విధంగా ఉంటుంది బాండింగ్ ఎలక్ట్రాన్స్ మధ్య ట్రాన్సిషన్స్ అనేది ఎలా ఉంటున్నాయంటే ఒక బాండ్ లో బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఏ విధంగా లోయర్ ఎనర్జీ నుంచి హైయర్ ఎనర్జీకి ఇది
ఇక్కడ కానీ చూస్తే ఇది సిగ్మా ఎలక్ట్రాన్, సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్. ఇది 5 టు 5 స్టార్ ట్రాన్సిషన్. ఇది n టు 5 స్టార్ ట్రాన్సిషన్, n టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్. ఇవి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్. టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్. ఓకే, ఈ టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్ లో ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ దేనికి జరుగుతున్నాయంటే సిగ్మా బాండింగ్ టు సిగ్మా స్టార్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మధ్య ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. అలాగే 5 టు 5 స్టార్ ట్రాన్సిషన్ జరుగుతుంది. అలాగే n టు 5 స్టార్ ట్రాన్సిషన్ జరుగుతుంది. అలాగే n టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్ జరుగుతుంది. సో ఈ విధంగా 4 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేది జరుగుతాయి. ఇప్పుడు సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్ ఎందులో జరుగుతాయి అనేది కనుక చూస్తే సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్ ఆల్కేన్స్ లో కార్బన్ కార్బన్ బాండ్ లేదా కార్బన్ హైడ్రోజన్. ఎగ్జాంపుల్స్ ఏంటండి? ఆల్కేన్స్ కి CC and CH బాండ్ కంటైనింగ్ కాంపౌండ్. అంటే కార్బన్ కి కార్బన్ కి మధ్య ఉంది సింగిల్ బాండ్ ఉంది, అంటే సిగ్మా ఎలక్ట్రాన్స్. కార్బన్ హైడ్రోజన్స్ కూడా సింగిల్ బాండ్ సిగ్మా ఎలక్ట్రాన్స్. కాబట్టి ట్రాన్సిషన్ సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్. నెక్స్ట్ 5 టు 5 స్టార్ ట్రాన్సిషన్. 5 టు 5 స్టార్ 5 ఎలక్ట్రాన్స్ ఎందులో ఉంటాయండి? డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉంటాయి. ఒకవేళ 5 ఎలక్ట్రాన్స్ ఎందులో ఉంటాయి? డబుల్ బాండ్స్ ఆర్ ట్రిపుల్ బాండ్స్. సో దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ alkenes, alkynes. Bonding ఏంటంటే C double bond C or C triple bond C. ఓకేనా? అంటే 5 టు 5 స్టార్ ట్రాన్సిషన్ ఎంత జరుగుతుందండి? ఆల్కీన్స్ కానీ ఆల్కైన్స్ కానీ, ఆల్కీన్స్ ఆర్ ఆల్కైన్స్ అంటే C double bond C or C triple bond C. ఓకే, అలాగే n టు 5 స్టార్ ట్రాన్సిషన్. n టు 5 స్టార్ ట్రాన్సిషన్. n టు 5 స్టార్ n ఎలక్ట్రాన్స్ అంటే 5 ఎలక్ట్రాన్స్ ఇందులో ఇంటరాక్షన్ జరిగితే ఏ కాంపౌండ్స్ ఉంటాయండి? కార్బోనైల్ కాంపౌండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ C double bond. ఫర్ ఎగ్జాంపుల్ C double bond O. అంటే కార్బోనైల్ కాంపౌండ్స్ అంటే ఏంటండి? C double bond O కాంపౌండ్స్ ని కార్బోనైల్ కాంపౌండ్స్ అంటాం. ఓకేనా? ఈ కార్బోనైల్ కాంపౌండ్స్ లో ఉంది డబుల్ బాండ్ ఉంది. డబుల్ బాండ్ దేంతో ఉంది? హెట్రో ఆటంతో ఉంది. హెట్రో ఆటం అంటే ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్, హాలోజన్స్. ఏ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్, n ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో కాబట్టి n ఎలక్ట్రాన్స్ విత్ 5 బాండ్ కాబట్టి n టు 5 స్టార్ ట్రాన్సిషన్. n ఎలక్ట్రాన్స్ అంటే కార్బన్ కి ఆక్సిజన్ కి మధ్య n మధ్య ఉంటాయి నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కార్బన్ లో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 5 టు n టు 5 స్టార్ ట్రాన్సిషన్. ఓకే, కాబట్టి అక్కడ n టు 5 స్టార్ ట్రాన్సిషన్ లో కార్బోనైల్ కాంపౌండ్స్ C డబుల్ బాండ్ O, C డబుల్ బాండ్ S ఇవన్నీ కూడా హెట్రాటమ్. C double bond O, ఓకేనా? and C double bond S like that. C double bond N ఇవన్నీ కూడా n to 5 స్టార్ ట్రాన్సిషన్ లోకి వస్తాయి. and another one is the n to sigma star transition. n to sigma star transition. n to sigma star transitions లో సో నెక్స్ట్ n టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్. n టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్ అంటే ఏంటి? ఓకేనా? n టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్ ఇక్కడ ఏంటి మధ్య చెప్తే అంటే A ప్లస్ ఇమీన్స్
and alkyl halides. Alkyl halides. For example, single bond of carbon to heteroatom. అంటే CO గాని CN గాని CS గాని CX గాని. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏథర్స్ అంటే ఏంటండి? RO. ఎమిన్స్ అంటే RNH. ఆల్కైల్ హైడ్రైడ్స్ అంటే RX. ఓకేనా? సో వీటి మధ్య ఏదైతే మనకి ట్రాన్సిషన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే కార్బన్ కి ఆక్సిజన్ కి కార్బన్ అంటే సిగ్మా ఆక్సిజన్ N2 సిగ్మా స్టార్ ట్రాన్సిషన్ యాంటీబాడీ అలాగే N2 సిగ్మా స్టార్ సో ద N2 సిగ్మా స్టార్ ట్రాన్సిషన్స్ ఆర్ టేక్స్ ప్లేస్ ఇన్ ethers amines and alkyl halides so these are the transitions that takes place in N2 sigma star transition okay so kabatti so the types of transitions lo so ఏంటంటే sigma to sigma star transitions are takes place in the molecules are containing CC single bond for example alkanes and 5 to 5 star transitions are takes place in alkenes and alkanes the bond is C double bond C or C triple bond C in that 5 to 5 star transition takes place for example alkenes and alkynes and N to 5 star transitions are takes place in the molecules that are having carbonyl compounds ఏదైతే మాలిక్యూల్ లో కార్బోనిల్ కాంపౌండ్స్ ఉందో వాటి మధ్య ఏం జరుగుతుందంటే 5 to 5 star ట్రాన్సిషన్స్ అనేది జరుగుతుంది అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి కార్బోనిల్ కాంపౌండ్స్ యాసిడ్స్ ఎస్టర్స్ కీటోన్స్ ఆల్డిహైడ్స్ లైక్ దట్ and also N2 sigma star transitions the N2 sigma star transitions are takes place in the compounds that are having carbon with heteroatom is single bond మళ్ళీ డబుల్ బాండ్ ఉంటే C double bond O C double bond N C double bond S is N to 5 star transition అవుతుంది సో ఇక్కడ సింగిల్ బాండ్ C single bond O C single bond N C single bond S and C X the chlorine bromine and chlorine like that halides so that molecules are contained N2 sigma star transitions okay so this is very important short answer question very important short answer question write down the types of electronic transitions or transitions లేదా types of transition కోసం అడిగితే మీరు ఇది రాయాలి ఓకేనా are you clear to understand take a snap example కి స్క్రీన్ షాట్ తీసుకుని రాయాలి ఓకే సో ఇందులో some compounds are shows for example ఈ మాలిక్యూల్ లో విచ్ టైప్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ట్రాన్సిషన్స్ ఆర్ దేర్ అంటే ఇక్కడ మెయిన్ ఫంక్షన్ గ్రూప్ అమైడ్ ఇది ఇందులో C డబుల్ బాండ్ ఉంది కాబట్టి C double bond O is having 5 to 5 star transition ఓకేనా ఇక్కడ CN ఉంది CN లో ఉంటుంది N2 sigma star transition sorry CN లో N2 5 star transition N2 sigma star transition ఇక్కడ CH3 ఉంది కదా CH3 లో ఏ ట్రాన్సిషన్ ఉంది కార్బన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ఏమవుతుందండి సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్ సో దీస్ ఆర్ ద ట్రాన్సిషన్స్ ఆర్ దేర్ ఇన్ గివెన్ మాలిక్యూల్ అంటే ఇందులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బాండ్ అనేది CH బాండ్ C double bond CN ఈ మూడు రకాల 3 types of bond connectivities are there in the given molecule
మనకి ఇచ్చిన మాలిక్యూల్ ఈ మూడు ఉన్నాయి. ఈ మూడింటిలో ట్రాన్సిషన్ సి డబుల్ బాండ్ అంటే n2 5 స్టార్ ట్రాన్సిషన్, Cn అంటే n2 సిగ్మా స్టార్ ట్రాన్సిషన్, Ch అంటే సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్. అంటే ఏదైనా ఒక మాలిక్యూల్ కనిపిస్తే ఆ మాలిక్యూల్ లో ఏ టైప్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ఉన్నాయంటే ఇట్స్ నాట్ ఓన్లీ వన్ ట్రాన్సిషన్స్, ఇట్స్ నాట్ ఓన్లీ టూ ట్రాన్సిషన్స్, సో ఇట్స్ హ్యావింగ్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ఆర్ దేర్. సో ఈ విధంగా ఏదైనా మాలిక్యూల్ కనుక తీసుకుంటే ఆ మాలిక్యూల్స్ లో మనకి ఏం జరుగుతున్నాయంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్ అనేది ఉండడం జరుగుతుంది అన్నమాట. ఓకేనండి. సో ఈ విధంగా మనం ఏది తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ CH2 double bond CH CO CH3. సో ఇందులో ఇప్పుడు విచ్ టైప్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్. ఇందులో ఏ రకమైన ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ఉంది అని రాయమంటే నేను ఏం రాయాలండి, ఇందులో ఫస్ట్ ఇందులో ఏమున్నాయి రాయాలి, సి డబుల్ బాండ్ తో ఉంది, సి డబుల్ బాండ్, నెక్స్ట్ ఇంకోటి ఉంది సి డబుల్ బాండ్ సి డబుల్ బాండ్ ఉంది కదా, నెక్స్ట్ CH3 లో CH, ఈ మూడు రకాలు ఉన్నాయి, అంతకు మించి ఇంకేమీ లేవు. ఓకేనా. సో అప్పుడు మనకి ఏముంటుందండి, సి డబుల్ బాండ్ అంటే n2 5 స్టార్ ట్రాన్సిషన్, సి డబుల్ బాండ్ సి అంటే 5 to 5 స్టార్ ట్రాన్సిషన్, అండ్ CH అంటే సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్, సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్. సో ఇప్పుడు చూడండి ఇందులో ఎన్ని ట్రాన్సిషన్స్ ఉన్నాయి, n2 5 స్టార్, 5 to 5 స్టార్ అండ్ సిగ్మా టు సిగ్మా స్టార్. సో ఇలా ఏదైనా ఒక మాలిక్యూల్ కనిపిస్తే ఆ మాలిక్యూల్ లో ఏ టైప్ ఆఫ్ ట్రాన్సిషన్స్ ఉంటాయి అనేది మనం ఈజీగా మ్యాక్సిమ్ చేయొచ్చు అనమాట. అలాగే మరి ఏ టైప్ ఆఫ్ మాలిక్యూల్ తీసుకున్నా ఆ మాలిక్యూల్ కి ఏ ట్రాన్సిషన్స్ ఉంది అనేది మనం ఈజీగా చెప్పడం జరుగుతుంది, ఆ విధంగా రాయొచ్చు. అర్థమైంది కదండి. నెక్స్ట్ chromophore and auxochromes. Next very important short answer question, chromophores and auxochromes. Chromophores, క్రోమోఫోర్స్ అంటే ఏంటి, క్రోమోఫోర్ అంటే ఏంటంటే యూవి స్పెక్ట్రోస్కోప్లో ఇన్ యూవి స్పెక్ట్రోస్కోపీ ఇక్కడ యూవి స్పెక్ట్రోస్కోపీలో మనం ఏం కన్సిడర్ చేస్తున్నామంటే మాలిక్యూల్లో ఉన్న మనకి కాంజుగేటెడ్ డైయిన్స్ అంట, కాంజుగేటెడ్ డబుల్ బాండ్, కాంజుగేటెడ్ డైయిన్స్ అండ్ ట్రైయిన్స్. కాంజుగేషన్ అంటే ఏంటి అంటే ఎడ్జసెంట్ కార్బన్ ఆటమ్స్ మీద డబుల్ బాండ్ ఉంటే దాన్ని కాంజుగేషన్ అంటాం. 1,3-బ్యూటాడైయీన్ మీకు తెలుసు, 1,3-బ్యూటాడైయీన్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 4 కార్బన్స్ ఉన్నాయి. సో ఇక్కడ 1 2 3 4, ఇప్పుడు 4 కార్బన్స్, ఒక డబుల్ బాండ్ ఇంకో డబుల్ బాండ్, మొత్తం 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 కార్బన్లు కూడా కాంజుగేషన్ ఉన్నాయా లేదా అనేది కనుక మనం చూస్తే, కాంజుగేషన్ అంటే ఏంటంటే ఇది రెజొనెన్స్ లో పార్టిసిపేట్ చేయాలి. ఈ డబుల్ బాండ్ ఇటు షిఫ్ట్ అది, ఈ డబుల్ బాండ్ ఇటు షిఫ్ట్ అయింది అంటే ఇక్కడ ఉన్న 4 కార్బన్ ఆటమ్స్ కూడా కాంజుగేషన్ ఉన్నాయి అని ఎలా చెప్తామంటే, ఏదైతే కార్బన్ ఆటమ్ అనేది కాంజుగేషన్ లో ఉందో అది ఎప్పుడు ఉంటుందంటే either sp2 హైబ్రిడేషన్ ఆర్ sp హైబ్రిడేషన్. ఎడ్జసెంట్ రెండు కూడా sp2 హైబ్రిడేషన్ కానీ sp హైబ్రిడేషన్ కానీ కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు అవి ఏమిటంటే కాంజుగేషన్ ఉన్నాయి అని మనం చెప్పొచ్చు అన్నమాట. ఇక్కడ డబుల్ బాండ్స్, ఇక్కడ 4 కార్బన్లు కూడా 4 కూడా sp2 హైబ్రిడేషన్ కలిగి ఉంటాయి. ఇప్పుడు ఇందులో 5 బాండ్ ఉంది, ఇందులో 5 బాండ్. ఈ p అటామిక్ కాన్స్టెంట్స్ ఇప్పుడు ఇలా ఉంది,
అవునా, డబుల్ బాండ్. అలాగే ఇది 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 కూడా ఓవర్లాపింగ్ అనేది జరగచ్చు, ఇది కూడా ఓవర్లాపింగ్ జరగచ్చు. అప్పుడు ఇది sp2 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 నాలుగు కూడా sp2 హైబ్రిడేషన్ ఉంది. ఈ డబుల్ బాండ్ అంటే ఓవర్లాపింగ్, సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ ఆఫ్ ది p అటామిక్ ఆర్బిటల్. ఓకేనా, అవి ఏం చేస్తాయి, ఎక్స్టెంట్ ఉన్న p అటామిక్ ఆర్బిటల్ తోటి ఓవర్లాప్ జరుగుతుంది. ఇప్పుడు ఈ రెండు కనుక ఇడిపోయి అనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు అంటే చార్జెస్ ప్లస్ మైనస్ రాయొచ్చు కదండి. అప్పుడు ఇది ఎలా ఫామ్ అవుతుంది, సి ప్లస్ సి డబుల్ బాండ్ సి మైనస్ ఇలా అవుతుంది కదా. సో దట్ ఈస్ కాల్డ్ as లైక్ దట్. అంటే ఇప్పుడు ఈ రెండింటి మధ్య కూడా డబుల్ బాండ్, దీన్నే రెసొనెన్స్ అంటాం, దాన్నే కాంజుగేషన్ అంటాం. కాంజుగేషన్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే దానికి కంటిన్యూటీ అనేది ఉండాలి. అలాగే మధ్యలో ఒక sp3 కార్బన్ ఆటం ఉంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సి డబుల్ బాండ్ సి డబుల్ బాండ్ సి. ఇప్పుడు 1 2 ఈ డబుల్ బాండ్ మొత్తం ఎన్ని ఉన్నాయి, 2 3 4 5. ఇప్పుడు ఇక్కడ ఇది sp3 కార్బన్ ఆటం, ఇవన్నీ కూడా sp2, ఇది sp2 ఇది sp2 కానీ ఇక్కడ మధ్యలో ఏముంది, sp3 హైబ్రిడేషన్ అనేది ఉంది, sp3 హైబ్రిడైజేషన్ అనేది ఉంది. sp3 హైబ్రిడైజేషన్ అనేది ఉంటే దాని మీద p అటామిక్ ఆర్బిటల్ ఉండవు, s ఆర్బిటల్స్ మాత్రం ఉంటాయి. సో కాబట్టి p అటామిక్ ఆర్బిటల్ కనుక లేకపోతే అది మనకి సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ అనేది జరుగుతుంది. అప్పుడు ఒకే మాలిక్యూల్ లో రెండు డబుల్ బాండ్స్ ఉన్నా అది మనకి ఏం లేదు, కాంజుగేషన్ లో లేదు అని అంటాం అన్నమాట. ఎందుకని కాంజుగేషన్ లో లేదు అని అన్నామంటే బికాస్ ఆఫ్ దే ఆర్ నాట్ ఇన్ ది కాంజుగేషన్. అంటే కాంజుగేషన్ జరగడానికి మధ్యలో sp3 ఆర్బిటల్ ఉంది. ఇక్కడ UV స్పెక్ట్రోస్కోపీ కనుక చూస్తే UV స్పెక్ట్రోస్కోపీ ఆర్ కన్సిడరింగ్ ద మాలిక్యూల్స్ ఆఫ్ కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ ఆర్ ట్రిపుల్ బాండ్స్. UV స్పెక్ట్రోస్కోపీ ఏం చేస్తుందండి, the UV spectroscopy main aim is UV visible spectroscopy యొక్క మెయిన్ ఏమంటే the calculation of the conjugation is present in a molecule. ఒక మాలిక్యూల్ లో ఉన్న కాంజుగేషన్ ని స్టడీ చేయడానికి ఎంత కాంజుగేషన్ ఉందో, హౌ మెనీ నంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కాంజుగేషన్ అనేది తెలియజేసేదే UV స్పెక్ట్రోస్కోపీ. ఈ విధంగా కాంజుగేటెడ్ ఉన్న కాంపౌండ్స్ ని మనం ఏమంటే క్రోమోఫోర్ అని అంటాం. కాంజుగేషన్ ఉన్న కాంపౌండ్స్ ఏమంటాం, క్రోమోఫోర్ అంటాం. క్రోమోఫోర్ అంటే వేరే విధంగా కూడా డిఫైన్ చేయొచ్చు. ఎలాగే అంటే ఇఫ్ ఎనీ కాంపౌండ్స్ ఈస్ ఇంపాక్ట్స్ కలర్ టు ది కాంపౌండ్. ఇప్పుడు కాంపౌండ్స్ కి కలర్ కనుక ఎగ్జిబిట్ చేస్తే ఆ కాంపౌండ్స్ ని మనం క్రోమోఫోర్స్ అని అంటాం. కాంపౌండ్ ఏం చేస్తుందండి, కాంపౌండ్ ఇంపాక్ట్స్ కలర్ టు ది హ్యూమన్ హై. అంటే మనం చూడడానికి, మనం చూసేటప్పటికి అది ఏం చేస్తుంది, మనం చూడడానికి అది అపియరెన్స్ ఇది కలర్డ్ కాంపౌండ్. ఇప్పుడు చూడండి, నైట్రో కాంపౌండ్స్ ఆర్ ఎల్లో ఇన్ నేచర్, మనకి ఎల్లో కలర్ అనేది డిసపియర్ అవుతుంది. ఎలా డిసపియర్ అవుతుంది అంటే దాని మీద యూవీ రేడియేషన్ కనుక పడితే, చూడండి మనకి లైటింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ చైర్ రెడ్ కలర్ ఉంది, ఓకేనా, అలాగే మనకి గ్రీన్ కలర్, బ్లూ కలర్, ఇలా డిఫరెంట్ కలర్స్ ఆర్ అపియర్స్. ఈ కలర్స్ మనకి ఎప్పుడు కనిపిస్తాయి అంటే ఎప్పుడైతే యూవీ రేడియేషన్ పడుతుందో, లైటింగ్ కనుక పడితేనే అవి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్మిట్ అనేది జరిగి అది మనకి కలర్ని ఇస్తుంది. మనం చూస్తే మనకి కలర్ కనిపిస్తుంది నేచర్. అదే కాక నైట్ టైం చూడండి, నైట్ టైం నాట్ ఐడెంటిఫై ద కలర్ ఆఫ్ ది కాంపౌండ్. నైట్ టైం ఎంత కాంపౌండ్ తీసినా దానిలో లైట్ వేయకుండా చీకట్లో కనుక చూస్తే మనకు కలర్ ఏం కనపడదు, ఇట్స్ ఆబ్జెక్ట్ అంతే, డార్క్గా కనిపిస్తుంది. ఏదైనా ఒకే కలర్ ఉండదు, అది గ్రీన్ తీసుకో, రెడ్ తీసుకో, బ్లూ తీసుకో, వైట్ తీసుకో, ఎనీథింగ్ యూ హ్యావ్ టు టేకెన్ ఇట్స్ నన్ ఆఫ్ ది కలర్ టు ది హ్యూమన్ ఐ. వై? బికాస్ ఏదైనా సరే కాంపౌండ్ కలర్ని ఎగ్జిబిట్ చేస్తుందంటే దాని మీద ఏమున్నట్టండి, అందులో కాంజుగేటెడ్ డైయింగ్ కాంపౌండ్ ఉంది, కాంజుగేషన్ కాంపౌండ్ ఉంది. డైస్ అన్న డై అంటే కలర్స్. మన షర్ట్ కాటికి కూడా ఏం చేస్తాయి, ఇదంతా వైట్ అంటే షర్ట్ మనం దారం కనుక తీసుకుంటే కాటన్ ఏ కలర్ మనకు వైట్గా ఉండదు. మరి మన షర్ట్స్కి డిఫరెంట్ కలర్స్ ఎలా వస్తున్నాయి షేడ్స్ అంటే దాని మీద రంగ్స్ అనేది కలర్స్ అనేది యాడ్ చేస్తాయి. ఆ కలర్ ఎప్పుడు పీరియడ్ అంటే ఆ కలర్లో ఉన్న కాంజుగేషన్. డైస్ అంటే ఏంటి, కాంజుగేటెడ్ నైట్రో కాంపౌండ్స్, ఎమీన్స్, డైస్ అనేది కాంపౌండ్. అందులో కాంజుగేషన్ ఉంది కాబట్టి అది కలర్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. కాంజుగేషన్ లేకపోతే కలర్ని ఎగ్జిబిట్ చేయదు. ఇలాగ ఏదైతే కాంపౌండ్స్
కలర్ ని ఎగ్జిబిట్ చేస్తుందో ఆ కాంపౌండ్స్ మనం అంటాం క్రోమోఫోర్స్ అంటాం. క్రోమోఫోర్స్ రెండు రకాలు, క్రోమోఫోర్, ఆక్సోక్రోమ్. క్రోమోఫోర్స్ ఆర్ టూ టైప్స్. క్రోమోఫోర్స్ టూ టైప్స్. ఒకటి క్రోమోఫోర్, ఇంకోటి ఆక్సోక్రోమ్. ఒకటి క్రోమోఫోమ్, ఇంకోటి ఆక్సోక్రోమ్. క్రోమోఫోర్ అంటే ఏంటంటే ఏదైతే ఒక కాంపౌండ్ లో కలర్ ఇంపాక్ట్స్ అంటే దాని మీద ఎటువంటి ప్రభావం లేకుండా దాని అంతటా అదే కనుక కలర్ని ఎగ్జిబిట్ చేస్తే దాన్ని క్రోమోఫోర్స్ అని అంటారు. ఆక్సోక్రోమ్ ఏంటంటే ఏదైనా సమ్ గ్రూప్ ఆర్ ఆటమ్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ కంటిన్యూస్లీ కాంజుగేషన్ అంటే కాంజుగేషన్ ఎక్స్టెన్షన్ కనుక చేస్తాయి. ఫర్ సపోజ్ NH2 అనేది ఉంది, ఇక్కడ కాంజుగేషన్ అనేది లేదు, ఇక్కడ కాంజుగేషన్ అనేది లేదు, ఒక డబుల్ బాండ్. కానీ ఇక్కడ లోన్ గ్రూప్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఇది కనుక ట్రాన్సిషన్ చేద్దాం ఇక్కడ 5 to 5 స్టార్, ఇక్కడ N to 5 స్టార్, అప్పుడు మనకి ఏమవుతుందండి వాల్యూని ఇంక్రీజ్ చేస్తాం. అలాగే బెంజీన్ ఉంది, NADH కానీ OH, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే ట్రాన్సిషన్ అనేది జరిగిందో అప్పుడు ఏమవుతుంది N to 5 స్టార్ ట్రాన్సిషన్. ఓకేనా, ఇది మామూలుగా 5 to 5 స్టార్, కానీ ఇది N కనుక వస్తే ఏమవుతుంది నైట్రోజన్ అనుకుంటే N to 5 స్టార్ ట్రాన్సిషన్. ఓకేనా, అప్పుడు కాంజుగేషన్ అనేది ఎక్స్టెన్షన్ అనేది జరిగింది. ద ఎక్స్టెన్షన్ ఆఫ్ కాంజుగేషన్ విత్ ఏ ఆటమ్స్ ఆర్ గ్రూప్స్ ఈస్ కాల్డ్ as ఆక్సోక్రోమ్. ఓకేనండి, సో క్రోమోఫోర్ అండ్ ఆక్సోక్రోమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ we discussing Woodward phase rule for calculation and absorption maximum of diene and triene. Okay,